హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో చేసే విధంగా ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ అయితే ఈ కోవా కజ్జికాయ చూపిస్తున్నాను. దీన్ని ఈజీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే పెద్ద కష్టమేం కాదు. అయితే దీన్ని నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయేలాగా పైన జ్యూసీగా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఈ స్వీట్ అయితే. దీన్ని ఈరోజు ఈ విధంగా ఎలా చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను చూపిస్తాను. వీడియోని చివరి వరకు అయితే ఫాలో అవ్వండి. అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు వీడియోలో అయితే చూపించేసాను. ఫస్ట్ ఇక్కడ నేను ఒక కడాయి తీసుకునేసి ఇందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది ఒక 750 ml వరకు తీసుకునేసి ఇందులో వేసుకుంటున్నానండి. ఇలా వేసుకునేసి అలా ఫస్ట్ అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల పాలు తొందరగా కోవాలాగా దగ్గర పడుతుందండి. ఇలా వేసుకునేసి మరొకసారి అలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా తొందరగా మనకు కోవా వస్తుందండి. ఇలా చూడండి, ఇప్పుడైతే మనకు కొంచెం దగ్గర పడినాయి కదా పాలు. ఇప్పుడు మరొక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేసి మరొక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇంకొంచెం సేపు అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే మనకు కోవా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. దీన్ని నేను పచ్చికోవా చేసుకుంటున్నానండి. మీకు అయితే ఇన్స్టెంట్గా బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు నేను పచ్చికోవా అయితే రెడీ చేసుకున్నానండి. పచ్చికోవా అంటే షుగర్లెస్ కోవా అని. ఇప్పుడు దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి చల్లారనిద్దామండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకునేసి ఈ ప్యాన్లోకి నేను 150 grams వరకు షుగర్ వేసుకుంటున్నానండి. ఆ షుగర్లోకి ఒక 100 ml వరకు వాటర్ కూడా వేసుకునేసి రెండు కూడా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ మెల్ట్ అయ్యి మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు జామున్ పాకం ఉంటుంది కదండి, ఆ విధంగా వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఇప్పుడైతే మనకు కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది, పాకం కూడా బాగా ఉడుకుతోందండి. ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాము. పాకం కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ అనేది వస్తే మనకు సరిపోతుందండి. ఇలా అతుక్కుంటూ ఉండాలి. ఇప్పుడైతే దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి రెడీ అయింది కదా, పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ అనేది వేసుకునేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్నాక ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ ఒక కప్పు తీసుకొని ఒక కప్పులో ఒక 100 grams వరకు మైదా తీసుకుంటున్నానండి. మైదాలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకునేసి రెండు ఒకసారి కలుపుకొనేసి ఇక్కడ 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి బదులుగా మీరు డాల్డా కానీ ఏమైనా కూడా తీసుకోవచ్చు. నేనైతే నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి తీసుకునేసి ఇలా పిండిలో బాగా మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. మనకు ఇలా చేత్తో ఇలా అంటే మనకు ఇలా ఉండలాగా వస్తే మనకు పర్ఫెక్ట్గా పిండి అనేది వస్తుంది. అలా అప్పుడే మనం చేసే స్వీట్ కూడా పర్ఫెక్ట్గా అనేది కూడా వస్తుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకునేసి చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, ఆ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొనేసి కొంచెం పైన నెయ్యి వేసుకునేసి మళ్ళీ ఇంకొకసారి అలా కలుపుకొనేసి మూత పెట్టేసి కొంచెం 5 to 10 minutes పక్కన పెట్టేద్దామండి. ఆ తర్వాత ఇలా ఇప్పుడు మూత తీసి కొంచెం పొడి పిండి చల్లుకొని మళ్ళీ కూడా ఇలా చేత్తో అనేది పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు జామున్ సైజ్ అంతా జామున్ బాల్స్ ఉంటాయి కదండి, ఆ సైజ్ అంతా పిండి ముద్దలు తీసుకోవాలి.
నాకైతే 10-15 వరకు వచ్చాయండి పిండి ముద్దలు. వీటిని పూరీలాగా చిన్నగా ఒత్తుకోవాలండి. పెద్ద సైజు అయితే కాదు, చిన్న సైజు లాగా ఒత్తుకోవాలి. ఇలా చిన్న సైజు అంటే మరి పల్చగా ఉండకూడదు, మరి మందంగా ఉండకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇలా మధ్యలో కోవా అనేది ఫిల్ చేసేసి ఇక్కడ కజ్జికాయ షేప్లో అంటే మనకు హాఫ్ టైప్లో వస్తుందండి. ఇలా క్లోజ్ చేసేసేదన్నమాట. ఇలా క్లోజ్ చేసేసి మనము క్లోజ్ చేసేసి ఫోర్క్తో అన్నా, లేదు అంటే నేను ఇలా చేత్తో డిజైన్ లాగా చేసుకుంటున్నానండి. మనకు గోటితో చేసుకోవచ్చు వీటిని. ఇలా కజ్జికాయల షేప్లో డిజైన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రావాలండి ఈ కోవా కజ్జికాయ అనేది మనకి. ఇప్పుడైతే నేను ఇంకొకటి మీకు ఎలా చేసుకోవాలి అనేది ఇంకొకటి క్లియర్గా చూపిస్తానండి. ఇలా మధ్యలో కోవా పెట్టేసి ఇలా హాఫ్కి మర్చేసి ఇలా హాఫ్కి అయితే జాగ్రత్తగా స్టఫ్ అనేది బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా గోటితో మెల్లగా అనుకుంటూ ఉంటే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది రాని వాళ్ళు మనకు ఫోర్క్తో అయినా కూడా డిజైన్ లాగా చేసుకోవచ్చండి. ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల మనకు ఆయిల్లో వేపేటప్పుడు స్టఫ్ అనేది బయటకు రాదు. ఇవన్నీ కూడా మనము నేనైతే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే లైట్గా మనకు ఎక్కువగా అనేది ఆయిల్ వేడి అవ్వకూడదు. ఇలా వేస్తూనే మనకు ఆయిల్ అనేది వాటంతకి అవే మనకు పైకి తేలాలి. అప్పుడే మనకు ఆయిల్ కూడా మంచి ఒక ఇదిలో ఉంటుందండి. ఇలా అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకొనేసి ఇప్పుడు రెండు వైపులో కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక మనం తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా. వీటిని ఇవి తీసి షుగర్ సిరప్లో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. అప్పుడే మనకు వెంటనే ఇవి మనకు జ్యూస్ అనేది ఈ షుగర్ సిరప్ని బాగా పట్టేస్తుంది. ఇలా పట్టేస్తుందండి. ఇప్పుడు వీటిని ఒక వాయి అయిపోయినాక తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక వాయిని కూడా ఇలాగే సేమ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు ఈ పాకంలో నానిన ఈ కోవా కజ్జికాయలు అయితే మనకు రెడీ అయిపోయినాయి కదా. నేను చేసిన పర్ఫెక్ట్గా పిండి కానీ షుగర్ సిరప్ కానీ నాకు పర్ఫెక్ట్గా కూడా రెడీ అయిపోయినాయండి. కోవా కజ్జికాయ కూడా సాఫ్ట్గా స్వీట్గా లోపల జ్యూసీగా ఉండే ఈ కోవా కజ్జికాయ కూడా నాకైతే రెడీ అయిపోయినాయి స్వీట్ షాప్ స్టైల్లో. మరి మీకు నచ్చినట్లయితే చూడండి, మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నేను పక్కన సిల్వర్ ఫాయిల్ అలాగే పిస్తా పప్పులు ఉంటాయి కదండి, వాటిని మిక్సీకి వేసి ఆ పొడితో నేను ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ స్వీట్ షాప్ స్టైల్లో కోవా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్లయితే నా కామెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ న్యూ ఇయర్ అండి.